బ్రెయిన్ డెడ్ అయిన యువతి అవయవ దానం వలన 10 మందికి ప్రాణదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచింది. ఆ యువతి కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీరామ్ నగర్కు చెందిన నరసింహులు అనురాధ దంపతులకు 2 కుమార్తెలు. చిన్న కుమార్తె సుచిత్ర బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. వారం రోజుల క్రితం సుచిత్ర విపరీతమైన తలనొప్పి వస్తుందంటూ తండ్రి నరసింహులకు ఫోన్ చేయడంతో ఆమెను బెంగళూరు నుంచి తండ్రి ఇంటికి తీసుకుని వచ్చి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించాడు. అయితే బ్రెయిన్లో రక్తం గడ్డగట్టినట్లు వైద్యులు చెప్పడంతో సుచిత్రను హుటాహుటిన హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం సుచిత్రకు బ్రెయిన్ డెడ్ అని వైద్యులు నిర్ధారించారు. 2 నెలల క్రితం సుచిత్ర పనిచేస్తున్న కంపెనీలో అవయవ దానంపై మీటింగ్ ఏర్పాటు చేయడంతో తన అవయవాలు దానం చేయడానికి సుచిత్ర ముందుకొచ్చింది. ఈ విషయం తండ్రి నరసింహులు వైద్యులకు చెప్పడంతో బ్రెయిన్ డెడ్ అయిన సుచిత్ర యొక్క గుండె, కళ్ళు, లివర్, కిడ్నీలు వైద్యులు సుచిత్ర నుంచి వేరుపరిచి భద్రపరిచారు. అవయవ దానం చేసిన సుచిత్ర భౌతిక కాయానికి వైద్యులు, సిబ్బంది పూలమాల వేసి గౌరవ వందనం చేశారు. తమ బిడ్డ భౌతికంగా తమ కుటుంబానికి దూరం అయినప్పటికీ తన అవయవాల ద్వారా 10 మందికి ప్రాణదానం చేసి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండటం గర్వంగా ఉందంటూ సుచిత్ర తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమయ్యారు. వచ్చి 2 కుమార్తెలు, పెద్ద కుమార్తె వచ్చి రూపా శరణ్య, చిన్న కుమార్తె వచ్చి సుచిత్ర. చిన్న కుమార్తె వచ్చి బీ ఫార్మసీ కంప్లీట్ చేసి బెంగళూరు టార్ వర్క్స్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండింది. ఒక 1 వీక్ కిందట పాపకు హెడేక్, వామిటింగ్స్ అని చెప్పి తీవ్రంగా ఉన్నాయని చెప్పి నాకు ఇంటిమేషన్ ఇస్తే రమ్మని చెప్పి తీసుకొని ఇక్కడ లోకల్గా మా ప్రొద్దుటూరు నందు డాక్టర్లకు చూపిస్తే న్యూరో సర్జన్ చూపిస్తే కొంచెం బ్రెయిన్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉందని చెప్పి బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉందని చెప్పింటే వెంటనే మేము ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని వెంటనే హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కు బయలుదేరి వెళ్ళాము. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా బ్రెయిన్ డెడ్ అని చెప్పారు. తర్వాత మా పాప ఉద్యోగం చేస్తూ ఉండగా ఒకనొక టైంలో వాళ్ళ సెషన్లో మీటింగ్స్లో ఆర్గాన్ డొనేషన్ గురించి చెప్తూ ఉంటే ఇన్స్పైర్ అయ్యి డొనేషన్ చేస్తారని పేరు ఇవ్వడం జరిగింది. అది మేము దృష్టిలో పెట్టుకొని పాప ఆఖరి కోరిక మేరకు ఆర్గాన్